స్కూల్లో చదివించిన రెండో తరగతి చదివే విద్యార్థికి ఖర్చు ₹1,00,000 మించి ఉండదు. కానీ ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివే రెండో తరగతి విద్యార్థికి సంవత్సరానికి ₹12,84,000 ఖర్చు అవుతుంది. సర్కార్ స్కూల్లో చదివే స్టూడెంట్కు ఇంత ఖర్చు ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఇది నిజం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క విద్యార్థిపై అక్షరాల ₹12,84,000 పైగా ఖర్చు చేస్తుంది. ఎక్కడ ఎందుకు అనేది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. విద్య కాస్ట్లీగా మారింది. ఎంత కాస్ట్లీ అంటే పేదలు చదువు కొనలేనటువంటి పరిస్థితికి మారిపోయింది. కానీ ఇక్కడ ప్రభుత్వ విద్య కూడా కాస్ట్లీగానే మారింది. ఎందుకోసం కాస్ట్లీగా మారింది? ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ఒకే విద్యార్థి పైన 12.5 లక్షలకు పైగా ఖర్చు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ విద్యలో ఏం విశిష్టత ఉంది? ఆ ఒక్క విద్యార్థి పైన 12.5 లక్షలు ప్రభుత్వం ఎందుకోసం ఖర్చు చేస్తుందో చూడాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలోని కోనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి చదువుతున్నాడు. ఈ విద్యార్థికి చదువు చెప్పడానికి ఒక టీచర్ ఉన్నారు. 7వ డివిజన్ పరిధిలోని కోనాపురంలో 50 కుటుంబాలు నివాసమున్నాయి. వీళ్ళంతా తమ పిల్లలకు నాణ్యమైన చదువు కోసం ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాల్లో చేర్పించి చదివిస్తున్నారు. కోనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత విద్యా సంవత్సరం 7 మంది విద్యార్థులు ఉండేవారు. 5వ తరగతి పూర్తయి విద్యార్థులు ఉపాధి కోసం వలస వెళ్లడంతో మరికొందరు వెళ్లిపోయారు. దీంతో ఈ పాఠశాలలో ప్రస్తుతం ఒక్క విద్యార్థే మిగిలారు. ఆ ఒక్క విద్యార్థి కోసం పాఠశాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న శ్రేయస్ సందన్ అనే ఒకే ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నాడు. ఆ విద్యార్థి చదువు కోసం ప్రభుత్వం టీచర్ జీతం కోసం నెల నెల ₹1,01,167 చొప్పున ఏడాదికి ₹12,14,000 చెల్లిస్తోంది. మధ్యాహ్న భోజనం అందించడానికి ఒక వంట మనిషి, పారిశుద్ధ్య నిర్వహణకు ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నారు. వీళ్ళిద్దరికీ నెలకు ₹3,000 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. అలాగే స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద 5,000, స్పోర్ట్స్ గ్రాంట్ కింద మరో 5,000 అందిస్తోంది. ఇలా ఒక్క విద్యార్థి చదువుకోవడానికి స్కూల్ నిర్వహణకు ప్రభుత్వం మొత్తం ₹12,84,000 ఖర్చు చేస్తోంది. చదువుకునేందుకు ఒక్క విద్యార్థి ఉన్నా సరే ఎలాంటి ఆటంకం లేకుండా ఒక విద్యార్థి చదువుకునేందుకు స్కూల్ నిర్వహిస్తుండడం అభినందనీయమే అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం ఆందోళన కలిగిస్తోందని ప్రధానోపాధ్యాయుడు జగన్మోహన్ రావు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో చదివించేందుకు ప్రాధాన్యతనివ్వడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు హై స్కూల్ చదువులకు వెళ్లిపోగా కొందరు నిరుపేద తల్లిదండ్రులు పొట్టకూటి కోసం కుటుంబం అంతా కలిసి ఉపాధి కోసం వలస వెళ్తుండడం వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఇక్కడి నుండి డిప్యూటేషన్ పై వెళ్లడానికి సిద్ధమయ్యాను, కానీ గ్రామస్తులు అడ్డుకుంటున్నారంటున్నారు ఉపాధ్యాయుడు. నేను వచ్చినప్పుడు 7 మెంబర్స్ ఉండే సార్. ఒకటే సింగిల్ టీచర్ ఉండే. వాళ్ళు 5th అయిపోయాక వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయాక ఒక 4 మాత్రం ఉపాధి నిమిత్తము హైదరాబాద్ వెళ్ళారు వాళ్ళ పేరెంట్స్. అట్లా 2 ఉండే సార్. 2లో ఒక పేరెంట్ చనిపోవడం వల్ల మదర్ వెళ్ళిపోయింది. సింగిల్ టీచర్ తోటే రన్ అవుతుంది సార్. సింగిల్ టీచర్ సింగిల్ స్టూడెంట్ తోటే. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడి నుంచి డిప్యుటేషన్ ట్రై చేస్తే విలేజర్స్ మా స్కూల్ ఇక్కడ ఉండాలి సార్, స్కూల్ పోద్దన్న ఉద్దేశంగా తీర్మానం చేయలేదు సార్. తీర్మానం చేయకపోవడం వల్ల లాస్ట్ ఇయర్ కూడా 1 సింగిల్ అబ్బాయితో నడిచింది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ జూన్లో తీర్మానం కోసం ట్రై చేస్తే పేరెంట్ కానీ విలేజర్స్ యూత్ కూడా మాకు స్కూల్ ఉండాలి సార్ అన్న ఉద్దేశంగానే ఇక్కడ మాకు స్కూల్ ఉండాలి కాబట్టి మీరు ఒక్కరైనా రావాల్సిందంటే నేను వస్తున్నా సార్. ఇక్కడ వచ్చి వెళ్ళిపోతున్నా. సింగిల్ టీచర్ అయినా వచ్చేసి ఇప్పుడు అబ్బాయి 2nd క్లాస్కి వచ్చాడు సార్. తమ గ్రామంలో పాఠశాలను తరలించవద్దని స్థానికులు, పాఠశాల పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా పిల్లలు విద్యకు దూరం కాకూడదనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఎలాగైనా పాఠశాలను కాపాడుకుంటామని పూర్వ విద్యార్థులు అంటున్నారు. నేను ప్రాథమిక విద్య చదువుకున్నా. మా గ్రామంలో పాఠశాల బంద్ కావడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ బడి లేకుండా పోతే పేదలు ఎంతో ఇబ్బంది పడతారో నాకు తెలుసు.
అందుకే ఎవరు పంపినా పంపకపోయినా నేను నా కొడుకును ఇదే పాఠశాలకు పంపిస్తున్నా. నాకు నమ్మకం ఉంది, మా బడిని మేము కాపాడుకుంటామని విద్యార్థి తండ్రి దయాకర్ అంటున్నారు. బాబుని సెకండ్ క్లాస్ ఈ స్కూల్ పంపిస్తున్నామండి. లిటరల్గా దీన్ని పంపించాలంటే ఉద్దేశం ఏంటంటే స్కూల్ లాస్ట్ ఇయరే సార్ వచ్చేసి తీర్మానం తీసుకొచ్చింది ఇక్కడ వెళ్తా అని చెప్పేసి. సో లాస్ట్ ఇయరే స్కూల్ కాపాడనే ఉద్దేశంతో సో లాస్ట్ ఇయర్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా బయట వేరే స్కూల్ కూడా పంపిద్దాం అనుకున్నాం. సో ఇక్కడ నుంచి పిల్లలు ఎవరు లేరు. సార్ కూడా మళ్ళీ తీర్మానం తీసుకొని వచ్చింది ఇక్కడికి. తీర్మానం తీసుకొచ్చి పెడతామన్నాడు. పెడదాం తర్వాత నేను ఆలోచించి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి అయితే పిల్లలు ఒక 5 మెంబర్స్ ఉన్నారు ఫస్ట్ క్లాస్ రావడానికి. సో ఈ ఒక్క సంవత్సరం ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు పెట్టి ఉదాహరణ చెప్పాలంటే మన ఫౌండేషన్ ఇక్కడ కరెక్ట్గా ఉన్నా లేకున్నా కూడా ఫస్ట్ ఏంటంటే స్కూల్ ఉన్న ఉద్దేశంతో ఇక్కడి నుంచి వెళ్ళే పంపిస్తున్నాం. పిల్లల్ని చిన్న పిల్లల్ని పంపడానికి కానీ చేయడానికి కానీ వేరే వేరే ఇబ్బందులు ఉంటాయండి. అంటే ఆటోలు రావకపోవడం కానీ నడుచుకుంటూ పోవడం కానీ ఇబ్బందులు ఉంటాయి. సో మా దగ్గరనే స్కూల్ ఉండడం వల్ల మాకు ఉన్న పిల్లలకు కానీ నా తరం వచ్చే పిల్లలకు కానీ ఇక్కడ ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. సో గవర్నమెంట్ స్కూల్ అనేది కంపల్సరీగా ఉండాలండి. మా దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నా బాబుని ఇక్కడ పంపించడం జరుగుతుంది. సర్కారీ స్కూళ్లలో చదువులపై అపోహల వల్ల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకుండా పోయింది. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగంపై నిధులు ఖర్చు చేసి చేతులు దులుపుకోవడానికే పరిమితం కాకుండా తల్లిదండ్రుల నమ్మకాన్ని తిరిగి పొందేలా గట్టి కార్యాచరణ అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి విద్యా విధానాన్ని అవలంబించకపోవడం, విద్యా వ్యవస్థ పటిష్టత కోసం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ప్రభుత్వ పాఠశాలలు అనేకం కూడా మూతపడేటువంటి పరిస్థితికి వచ్చాయని అనేక మంది విద్యా విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు తల్లిదండ్రులు ఆంగ్ల విద్య పట్ల ఆకర్షితులు కావడంతో పాటు తమ పిల్లలకు మెరుగైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలను వీడి ప్రైవేటు పాఠశాలల బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పాఠశాల లాగానే అనేక పాఠశాలల్లో విద్యార్థులు లేక కేవలం ఉపాధ్యాయుల సంఖ్యకు సరిపడా విద్యార్థులు కూడా లేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఇలాగే కొనసాగితే అనేక ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే మూతపడినట్లుగా ఇంకా అనేక పాఠశాలలు మూతపడేటువంటి పరిస్థితికి వస్తాయి. ఈ ప్రభుత్వ పాఠశాలలు కనుక మూతపడితే అనేక మంది పేద విద్యార్థులు విద్యకు నాణ్యమైనటువంటి విద్యకు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి పటిష్టమైనటువంటి విద్యా విధానాన్ని, పటిష్టమైనటువంటి మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యను మెరుగుపరిచి పేదలకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.